కడప ఆల్మాస్పేట్లో ఏం జరుగుతుందో చూస్తున్నారా హిందువులారా? పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. చాప కింద నీరులాగా వాళ్ళు జనాభాను పెంచుకొని ఇప్పుడేమొచ్చేసి ప్రతి సర్కిల్కి మాకు పేర్లు పెట్టాలి, మా వాళ్ళ పేర్లు పెట్టాలి, మాకు నచ్చిన పేర్లు పెట్టాలి, పాకిస్తాన్ సర్కిల్ అని పెట్టాలి, టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి, ఇలా చెప్తున్నారు. హిందూ దేశంలో హిందువులకి రక్షణ లేకుండా పోయిందంటే సెక్యులర్ హిందువులు ఏమొచ్చేసి కళ్ళు మూసుకొని పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. కడప ఆల్మాస్పేట్లో అక్కడ ఉన్నటువంటి సర్కిల్ దగ్గర హనుమాన్ జంక్షన్ సర్కిల్, అది హనుమాన్ జంక్షన్ అంటారు దాన్ని. మన వాళ్ళు ఏమొచ్చేసి హనుమాన్ జంక్షన్ అని చెప్పి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఫ్లెక్సీలు పెట్టుకొని ఇది అల్మాస్పేట హనుమాన్ జంక్షన్ అని పెట్టారు. దానికి చాలా మంది ముస్లింలు ఏమొచ్చేసి ఆ ఫ్లెక్సీలని చింపేయడమే కాకుండా ఇక్కడ టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి, అంతవరకు మేము ఉద్యమిస్తామంటూనే పోలీసుల మీద కూడా రాళ్లు రుబ్బారు. పరిస్థితి ఎలా ఉందో చూడండి. హనుమాన్ జంక్షన్ ని టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పెడతారంట. మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందంటే మరి ఇలాగే ఉంటుంది. వాళ్ళు విపరీతంగా జనాభాని పెంచుకుంటూ పోతున్నారు. మన రాయచోట్లోనే కదా 130 మంది ఉగ్రవాదులు దొరికారు. ఎవడు సపోర్ట్ చేయకుండానే అంత ఉగ్రవాదం ఉంటుంది అక్కడ. సెక్యులర్ హిందువులు ఇకనైనా సరే కళ్ళు తెరవాలి. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుంది, లేకపోతే మతతత్వ రాజకీయాలు ఇందులో దూరాయి. కొన్ని మతతత్వ రాజకీయాలే దూరాయి అనుకుంటే మరి ఇప్పుడు అక్కడ ఎవడు రాళ్ళు రుగుతున్నాడు? పోలీసులు ఎవడు కొడుతున్నాడు? ఇంతమంది వచ్చినా మన వాళ్ళు పోలీసులు చెప్పినట్లుగా వింటూ వెనక్కి వెళ్తున్నారు. వాళ్ళు ఏమొచ్చేసి దెబ్బలు తింటున్నారు, పోలీసులు కూడా రివర్స్లో కొడుతున్నారు. అంటే అలా నిలబడిపోతున్నారు. మన పరిస్థితి ఎలా ఉంది? పోనీ మన బ్రతుకులు ఏమైనా బాగున్నాయా? మనకి ఇవేం పట్టవు, పోనీ ఏదో డబ్బులు సంపాదిస్తున్నామా అంటే అప్పటికీ అడుక్కునే పరిస్థితి. వాడి దగ్గర వీడి దగ్గర బానిస బ్రతుకులే. 20,000కి 30,000కి. ఒక వ్యాపారం చేయడం మనకు చేత కాదు, పిల్లలకి ఏదైనా నేర్పించడం చేత కాదు, మార్వాడీస్కి ఉన్నటువంటి ఓపిక మనకు ఉండదు. పోనీ చివరికి మన ఉనికి కోసం మనం పోరాడుతున్నామంటే అది చేత కాదు. పోనీ ఎవడైనా మనలాంటి వాడు మాట్లాడి ఏదైనా చెప్తే అవేర్నెస్ చేస్తే తిరిగి మళ్ళీ మనలాంటి వాళ్ళకే చేవట్లు, చెప్పు దెబ్బలు. మనలాంటి వాడిని ఏదైనా నడి రోడ్డు మీద కొట్టినా తిట్టినా అడిగేవాడు లేడు మనకి దిక్కు. మన బ్రతుకులు ఎలా అయిపోయినాయి అంటే వీడియోల కింద కామెంట్ రూపంలో ఫైర్ అయిపోయినంత వరకే ఉన్నది. అంతకు మించి వెళ్ళలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్, అసలు ఆంధ్రప్రదేశ్కి ఈ మతతత్వాలకి సంబంధం ఉందా? మరి ఈరోజు ఈ మతతత్వాలు అంటున్నటువంటి వెధవలందరూ కలిసి మరి ఈరోజు అక్కడ ముస్లిం జనాభా ఎంత ఉందో చూడండి. నెల్లూరు నుంచి కడప వరకు నీకు రాయలసీమ నెల్లూరు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటువైపు ఏమొచ్చేసి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 జిల్లాలు చూస్తే పూర్తిగా క్రిస్టియానిటీ అయిపోతున్నాయి. కొన్ని మతతత్వాలు అంటున్నటువంటి వెధవుల గురించి చెప్తున్నాను. అంతా అయిపోయింది, మారిపోయింది అనుకుందాం. ఎవరికి నచ్చిన మతం వాడు మారిపోయాడు. ఆ రోజు తర్వాత ఏం జరుగుతుంది? నెక్స్ట్ నుంచి ఏం జరుగుతుందిరా? నెక్స్ట్ నుంచి గొడవలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నరికేస్తామంటున్నారు ఒక ఉప ముఖ్యమంత్రిని. మరి దీని గురించి ఎవడో మాట్లాడు. ఒక ఉప ముఖ్యమంత్రిని నరికేస్తామన్నప్పుడు నన్ను నరకడం వాళ్ళకు ఒక లెక్కన? చెత్త వెధవల్లారా. ఇంత జరుగుతున్నా కూడా కళ్ళకు కట్టినట్లు ఇంత మీడియా చెబుతున్నా సరే ఇంకా మీకు బుద్ధులు రాకపోతే ఎట్లా? ఇంకా మనం సెక్యులర్ పార్టీల్ని, క్రిస్టియన్ పార్టీల్ని, ముస్లిం పార్టీల్ని మీదెక్కించుకుంటే ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. ఇప్పుడు నీకు అది కడపలో జరిగింది, రేపు నీ గడపలో జరుగుతుంది.